దేవుని వాక్యం చూసుకుందాం. లెట్ us turn to Psalm 119 చాప్టర్. కీర్తన 119వ అధ్యాయం చూసుకుందాం ప్రియులారా. Psalm 119. Let us read verse 17 we'll read from verse 17. 17 నుంచి చదువుకుందాం. Deal bountifully with your servant, that I may live and keep your word. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. Open my eyes that I may behold wondrous things out of your law. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. Hallelujah. So we also should pray like this, dear friend. Lord, open my spiritual eyes. ప్రభా, నా యొక్క ఆత్మీయ నేత్రములు తెరవమని ప్రభువుని మనం కూడా అడగవలసి ఉన్నది ప్రేయర్. The Bible says, the angel of this world, the blinding the eyes of the unbelievers. అవిశ్వాసులైనటువంటి లోక సంబంధమైన దేవత మరి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగజేస్తూ ఉన్నదంట ప్రేయర్. సో నాట్ ఓన్లీ అన్బిలీవర్స్, ఈవెన్ మెనీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మెనీ క్రిస్టియన్స్ ఆర్ స్పిరిచువల్లీ బ్లైండెడ్ టుడే. అవిశ్వాసులే కాదు కానీ మరి దేవుని బిడ్డలమని విశ్వాసులమని చెప్పుకుంటున్న అనేక మంది ఆత్మీయముగా గ్రుడ్డివారిగా ఉంటూ ఉన్నారు ప్రేయర్. నౌ వెన్ వి లుక్ ఎట్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క శిష్యులను మనం చూసినప్పుడు, దో దే వర్ విత్ జీసస్, యేసు ప్రభుతో వాళ్ళు ఉన్నప్పటికీ, బట్ దే వర్ స్పిరిచువల్లీ బ్లైండెడ్. వాళ్ళు ఆత్మీయంగా ఎంతో గుడ్డివారిగా ఉంటూ వచ్చినారు ప్రేయర్. దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ జీసస్ వాజ్ ప్రీచింగ్. యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడో, బోధిస్తూ ఉన్నాడో వాళ్ళు అర్థము చేసుకోలేనటువంటి మందమతులుగా ఉన్నారని ప్రభువు కూడా అనేక సార్లు మరి గద్దిస్తూ ఉండినాడు. ఆఫ్టర్ జీసస్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్, యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత he appeared to them, వాళ్ళందరికీ కనిపించినాడు. బట్ దే థాట్ ఇస్ అ స్పిరిట్, దే వర్ సో స్కేర్డ్, దే afraid. వాళ్ళు యేసు ప్రభుని చూసి ఇది ఆత్మ అని వాళ్ళు ఎంతగానో మరి భయపడినారు ప్రియులారా. బట్ బైబిల్ సేస్ జీసస్ ఓపెన్ దే స్పిరిచువల్ ఐస్. యేసు ప్రభు వారి ఆత్మనేత్రాలు తెరిచినాడంట ప్రియులారా. దెన్ దే వర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. అప్పుడే మరి దేవుని వాక్యములో యేసు ప్రభు గురించి ఏమి వ్రాయబడి ఉన్నదో, ధర్మశాస్త్రములో యేసు ప్రభు గురించి ఏమి వ్రాయబడి ఉన్నదో, మరి కీర్తనల్లో యేసు ప్రభు గురించి ఏమి వ్రాయబడి ఉన్నదో అదంతా కూడా వాళ్ళు అర్థం చేసుకునేటట్లుగా మరి ప్రభు వారి యొక్క కన్నులు తెరిచినాడు ప్రేయర్. సో టుడే వీ ఆల్సో నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్ అండ్ అండర్స్టాండింగ్. ఈ దినము కూడా మరి మనము కూడా ప్రభువు మన యొక్క ఆత్మ నేత్రాలను ఓపెన్ చేయమని ప్రభువుని మనం అడగాలి ప్రేయర్. ఇఫ్ వి సీ హియర్ ఇన్ 2 Kings 6th chapter, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము చూద్దాం ప్రియులరా. 2 Kings 6th chapter, 6వ అధ్యాయము, అండ్ విల్ రీడ్ వర్స్ 8. 8వ వచనం నుంచి చదువుకుందాం. Once when the king of Syria was warring against Israel, he took counsel with his servants, saying, as such and as such a place shall he make camp. సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, పలానా స్థలమందు మన దండు పేట ఉంచుదామని చెప్పాను. Syria, friend, here the king of Syria was planning
to go to go into the war against Israel. ఇజ్రాయెల్ దేశానికి మరి వ్యతిరేకముగా మరి యుద్ధము చేయాలని, వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలని మరి ఇక్కడ సిరియా రాజు ఆలోచన చేస్తూ ఉన్నాడు ప్రేలర్, ప్లాన్ చేస్తూ ఉన్నాడు ప్రేలర్. ద సేమ్ వే డెవిల్ ఆల్సో ప్లానింగ్ సో మెనీ థింగ్స్ అగైనెస్ట్ us. అదే విధముగా మరి సాతాను కూడా మనకు విరోధముగా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉంటుంది, మనతో యుద్ధము చేయడానికి, మనల్ని ట్రబుల్లో పెట్టడానికి, మనల్ని కష్టపెట్టడానికి, బాధ పెట్టడానికి, మన పిల్లల్ని బాధ పెట్టడానికి, మన కుటుంబాన్ని బాధ పెట్టడానికి, మన ఆరోగ్యాన్ని పాడు చేయడానికి, మన ఆర్థిక పరిస్థితులను డిస్టర్బ్ చేయడానికి, మన సమాధానాన్ని పాడు చేయడానికి. డెవిల్ ఆల్వేస్ ప్లానింగ్ డియర్ ఫ్రెండ్. ఎప్పుడు కూడా మరి దెయ్యము ఆలోచన చేస్తూనే ఉంటుంది ప్రేలరా. సో ద కింగ్ ఆఫ్ సిరియా వాజ్ ప్లానింగ్ టు గో అగైన్స్ ఇజ్రాయెల్ అండ్ టు ఫైట్ విత్ దెమ్. వారితో యుద్ధం చేయాలని, వారిని ఓడించాలని, వారిని చంపాలని, మరి ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించాలని మరి సిరియా రాజు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు ప్రేలరా. ద డెవిల్ ఆల్సో మరి థింకింగ్ సేమ్ వే. అలాగే దెయ్యం కూడా అలాగే ఆలోచన చేస్తున్నది ప్రేలరా. డెవిల్ వాంట్స్ టు కాంకర్ యువర్ లైఫ్. దెయ్యము నిన్ను స్వాధీనపరచుకోవాలని, నిన్ను తన అధీనంలోకి తీసుకోవాలని, తనకు సర్వెంట్గా నేను చేసుకోవాలని దెయ్యము ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది ప్రేలరా. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్ పర్సన్, నువ్వు ఆత్మీయంగా గుడ్డివాడివైనట్లయితే, ఇఫ్ యు డు నాట్ అండర్స్టాండ్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్, దెయ్యం యొక్క తంత్రములను నువ్వు గ్రహించలేకపోతే, నో యు విల్ బి ద విక్టిమ్ ఆఫ్ ద డెవిల్. నువ్వు మరి దెయ్యానికి ఒక విక్టిమ్గా, మరి దెయ్యం చేతిలో ఒక మరి బాధించబడిన వ్యక్తిగా అయిపోతావు. వి సీ టుడే ద మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ ద డెవిల్. ఈ దినమున అనేక మంది మరి దెయ్యము చేత బాధించబడుతూ ఉన్నారు. కుటుంబాలు దెయ్యముల చేత బాధించబడుతూ ఉన్నాయి. దేర్ హెల్త్ ఈస్ స్పాయిలింగ్. ద ఆరోగ్యం పాడైపోతుంది. దే డోంట్ హ్యావ్ పీస్, సమాధానం లేదు. అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మెనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎన్నో ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యల గుండా వాళ్ళు వెళుతూ ఉన్నారు ప్రేలర్. Now 2 days back got a phone call from one family. 2 రోజుల క్రిందట ఒక కుటుంబం నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. That wife and husband, they were crying. భార్య భర్తలిద్దరూ ఏడుస్తూ ఉన్నారు. They said they lost their jobs. వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. And the husband met with accident. హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది. They don't have money to live. వాళ్ళకి తినడానికి మరి డబ్బు కూడా తినడానికి ఆహారం లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు పే ద రెంట్స్. వాళ్ళు అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవు. అండ్ దట్ హౌస్ ఓనర్ టెల్లింగ్ దెమ్ టు వెకేట్ ద హౌస్. ఆ యొక్క మరి ఇంటి యజమాని ఆ ఇంటిని ఖాళీ చేయమని వాళ్ళని ట్రబుల్ చేస్తూ ఉన్నాడంట ప్రేలర్. అండ్ ఆల్ దోస్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ నాట్ పికింగ్ ద కాల్స్. దే బ్లాక్ దేర్ నంబర్స్. వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళే వీళ్ళు ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ కాల్స్ మరి తీయట్లేదు. వాళ్ళ నంబర్స్ కూడా బ్లాక్ చేశారంట ప్రేలర్. అండ్ షీ వాస్ టెల్లింగ్ వీ హ్యావ్ ఓన్లీ వే టు కమిట్ సూసైడ్. మాకు ఒకే ఒక మార్గం, మేము చావడమే అంటూ ఉన్నది ప్రేలర్. స్టిల్ డియర్ ఫ్రెండ్, దిస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. ఇది అన్నీ కూడా సాతాను యొక్క తంత్రములు ప్రేలర్. Now if you ignore the schemes of the devil, plans of the devil, మనం దెయ్యం యొక్క తంత్రములను ఎరగని వారమైనట్లయితే we will be in great trouble. మనం ఎంతో అపాయములో పడతాం ప్రేలర్. బట్ పాల్ సేస్ we are not ignorant of the schemes of the devil. మేము దెయ్యం యొక్క తంత్రములను ఎరగని వారము కాము అంటున్నాడు ప్రేలర్. సో పాల్ అండర్స్టూడ్ the schemes of the devil, the plans of the devil. సాతాను యొక్క తంత్రములను పౌలు గ్రహించినాడు కాబట్టి he was able to overcome them. వాటిని జయించగలిగినాడు ప్రేలర్. సో here the Syria king sent army to arrest Elisha, the great man of God. మరి ఇక్కడ సిరియా రాజు తన సైన్యాన్ని పంపించి మరి సిరియాలో ఉన్న ఈ ఇస్రాయెల్లో ఉన్నటువంటి ఎలీషాని, దేవుని ప్రవక్తను పట్టుకురమ్మని పంపించినారు ప్రేలర్. సో ద గ్రేట్ ఆర్మీ కేమ్ అండ్ సరౌండెడ్ ఎలీషా. ఎక్కడైతే ఎలీషా ఉన్నాడో మరి ఆ ప్రాంతానికి ఈ సిరియా సైన్యము వచ్చి గుర్రములతో రథములతో వచ్చి మరి వాళ్ళు ఆ యొక్క కొండను చుట్టుముట్టినారు ప్రేలర్. సో ఎట్ ద టైమ్ ద సర్వెంట్ వాజ్ విత్ ఎలీషాతో ఉన్నటువంటి మరి సేవకుడు when he saw the army of Syria,
సిరియా సైన్యాన్ని ఈ సేవకుడు చూసినప్పుడు ఈ వాజ్ సో మచ్ టెరిఫైడ్, సో మచ్ ఫియర్ కేమ్ ఇన్ టు హిస్ హార్ట్. తనలోనికి ఎంతో భయం వచ్చేసింది ప్రేయర్. అండ్ ఎట్ ద టైమ్ ఎలీషా ప్రేడ్ ఫర్ హిమ్. ఆ సమయంలో మరి దేవుని సేవకుడైనటువంటి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు ప్రేయర్. సో వెన్ హీ ప్రేడ్, లార్డ్ ఓపెన్ హిస్ స్పిరిచువల్ ఐస్ అండ్ అండర్స్టాండింగ్. ప్రభా ఇదిగో వీడి యొక్క ఆత్మీయ నేత్రములు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు ప్రేయర్. సో ఎలీషా వాజ్ నాట్ అఫ్రైడ్ బై లుకింగ్ ఎట్ ద ఆర్మీ ఆఫ్ సిరియా సైన్యాన్ని చూసి మరి ఎలీషా భయపడలేదు ప్రేయర్. హి బిలీవ్ that the one who is with him is greater than one who is in this world. ఈ లోకంలో ఉన్నవాని కంటే తనతో ఉన్నవాడు గొప్పవాడని మరి ఎలీషాకి ఆ సత్యము తెలుసు కాబట్టి he was not afraid, did not afraid, ఆయన భయపడలేదు. బట్ ది సర్వెంట్ వాస్ టెర్రిఫైడ్ బై లుకింగ్ ఎట్ దిస్ గ్రేట్ ఆర్మీ. కానీ ఈ యొక్క సైన్యాన్ని చూసినప్పుడు మరి సేవకునికి ఎంతో భయం వచ్చేసింది ప్రియులరా. బట్ వెన్ ఎలీషా ప్రేడ్ ఫర్ హిమ్ అండ్ ఆస్క్డ్ గాడ్ టు ఓపెన్ హిస్ స్పిరిచువల్ ఐస్, ఎప్పుడైతే ఎలీషా మరి తన సేవకుడి యొక్క ఆత్మీయ నేత్రంలో తెరవమని ప్రార్థన చేసినప్పుడు గాడ్ ఓపెన్డ్ హిస్ స్పిరిచువల్ ఐస్, దేవుడు వాని యొక్క ఆత్మీయ నేత్రంలో తెరిచినాడు ప్రియులరా. అండ్ హి వాజ్ ఏబుల్ టు సీ the great heavenly army surrounded them. వారి చుట్టూ పరలోక సైన్యము కావలిగా ఉండడం చూడగలిగినాడు ప్రియులరా. The great army, chariots and horses with fire. He was able to see, dear friend, ఆ చుట్టూ మరి గొప్ప సైన్యము, పరలోక సైన్యము, మరి పరలోక అగ్ని వారి చుట్టూ ఉండడము మరి ఎలీషా సేవకుడు చూడగలిగినాడు ప్రియులరా. So dear friends, today we need to ask God, oh Lord, you open my spiritual eyes and understanding. Where you are reading the Bible just like a newspaper today, మనం న్యూస్ పేపర్ చదివినట్టు వాక్యాన్ని చదివేస్తూ ఉన్నాం ప్రియుల. For just formality we are reading the word. ఏదో ఆచారానికి మనం చదువుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ప్రియులరా. Even to tell to others that I read the whole Bible in a year, నేను సంవత్సరంలో ఒక బైబిల్ మొత్తాన్ని ముగించేస్తాను అని ఇతరులకు చెప్పుకోవడానికి మనం చదువుకుంటున్నాం ప్రియులరా. But dear friends, when we read the word, we should ask God, Lord, you speak to me through this word. You reveal to me the hidden treasures in this word. ఈ వాక్యము నేను చదువుతున్నప్పుడు ప్రభా ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడు, ఈ వాక్యములో దాగి ఉన్నటువంటి ఈ ఆత్మీయ మర్మములను నాకు బయలుపరచు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి ప్రియులరా. సో దెన్ ఓన్లీ we will understand the power of the word and we understand and when we value the word of God, అప్పుడే మనం దేవుని వాక్యాన్ని విలువగా ఎంచుతాం. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి మనకు అర్థమవుతుంది ప్రియులరా. So we need not to read the word for God, we need to read the word for our sake. ఏదో దేవుని సంతోష పెట్టడానికి మనం బైబిల్ చదవటం కాదు, కానీ మనల్ని బాగు చేసుకోవడానికి, మన క్షేమం కోసం, మన ఆశీర్వాదం కోసం, మన మంచి కోసమే మనం బైబిల్ చదవాలి ప్రియులర్. So dear friends, so Bible says here in Isaiah 54:17, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. Isaiah 54:17. No weapon that is formed against you shall succeed, and you shall continue every tongue that rises against you in judgment. నీకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదావు. So Bible says here, no weapon that is formed against you shall succeed. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదంట ప్రియులర్. Whether it is a sickness, a demon, whether it is a black magic, whether it is any scheme of the devil, whatever it may be, if you believe that no weapon that formed against me will prosper, no sickness that formed against me will prosper, no man that formed against me will prosper, if you believe, it will happen. Nothing will harm you, nothing will destroy you. నువ్వు నమ్మినట్లయితే ఏది కూడా నీకు హాని చేయలేదు, ఏది కూడా నీకు కీడు చేయలేదు. Because it is written in the scripture,
నో వెపన్, ఇట్ ఈస్ రిటన్ ఫర్ యూ. నీకోసమే దేవుడు ఈ వాక్యాన్ని వ్రాసి ఇచ్చినాడు ప్రియులారా. యూ మస్ట్ బిలీవ్ దిస్ వర్డ్, యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ వర్డ్, యూ మస్ట్ అలౌ దిస్ వర్డ్ టు వర్క్ డీప్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో లోతుల్లో ఈ వాక్యము పనిచేసేటట్లుగా నీవు అనుమతి ఇవ్వాలి ప్రియులారా. అండ్ 1 John 4:4 says, 1 యోహాను 4:4 మనం చూసినట్లయితే 1 John 4:4 I'll read. Little children, you are from God, and you have overcome from them. For he who is with you in you is greater than he who is in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నాడు. హల్లెలూయా. సో మీలో ఉన్నవాడు, the one who is in you. If you are able to see God who is in you, then you will not afraid of Goliath whom you are seeing. David saw Jesus, God who is with him, is in him. తనతో ఉన్న దేవుణ్ణి, తనలో ఉన్న దేవుణ్ణి దావీదు చూడగలిగినాడు. అండ్ he believed that the one who is with him is greater than this Goliath. ఈ గొలియాతు కంటే తనతో ఉన్న దేవుడు గొప్పవాడని గ్రహించినాడు, నమ్మినాడు ప్రియులారా. దట్స్ వై హీ కాంక్వర్డ్ గొలియాత్. అందువలనే మరి గొలియాతును జయించగలిగినాడు ప్రియులారా. ఈవెన్ టుడే if you believe that who is with you is greater than your problem, greater than your sickness, greater than your troubles, నీకున్న రోగం కంటే, నీకున్నటువంటి సమస్యల కంటే, నీకున్నటువంటి కష్టాల కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని నీవు నమ్మగలిగినట్లయితే యూ విల్ కాంకర్ దెమ్. నువ్వు కూడా మరి దావీదు వలె, దావీదు ఎలా గొలియాతును జయించినాడో నువ్వు కూడా ఈ కష్టాలను, రోగాలను, సమస్యలను జయించవచ్చు ప్రియులారా. నో డేవిడ్ హౌ he did not afraid of Goliath. దావీదు గొలియాతును చూసి భయపడలేదు ప్రియులారా. The same way, if you are able to see God who is with you, who is in you, నీలో ఉన్న యేసయ్యను చూడగలిగినట్లయితే you will not afraid of your sickness, you will not afraid of your problems, you will not afraid of your bad news. మరి చెడు వార్తలను బట్టి కానీ, రోగములను బట్టి కానీ, కష్టాలను బట్టి కానీ నీవు భయపడకుందువు ప్రియులారా. In Romans 8:31 says, if God for us, who can be against us? రోమిలకు రాసిన పత్రిక 8:37 చెబుతూ ఉంది, దేవుడు మనకు తోడు ఉండగా మనకు విరోధి ఎవడు. హల్లెలూయా. సో if God for us, do you have God with you? దేవుడు నీతో ఉన్నాడా? If you believe, if you are able to see him, if you are able to rejoice in him, if you are able to delight in him, ఆయన చూడగలిగితే, ఆయనను ఆనందించగలిగితే, బైబిల్ says who can be against you? నీకు ఆయన తోడు ఉండగా, ఆయన నీతో ఉండగా నీకు విరోధి ఎవడు లేడని బైబిల్ చెప్తూ ఉంది. The people may rise against you, but nobody will succeed against you. నీ విరోధంగా లేచిన ఆయుధం వర్దెలదు, లెగుస్తారు కానీ ఇది వర్దెలదు ప్రియులారా. హల్లెలూయా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.